హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఎన్పిసిసిఎల్ నుంచి అయితే రిలీజ్ అయింది. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ సంస్థ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కి కింద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. రైల్వేస్ సంబంధించిన ఏ కాంట్రాక్ట్ అయినా ఈ కంపెనీ తీసుకొని వర్క్ చేసి పెట్టడం జరుగుతుంది. మనకు ఈ నోటిఫికేషన్‌లో ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్‌లో చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్ అలాగే మనకు సైట్ ఇంజినీర్స్ సంబంధించిన వేకెన్సీ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సీనియర్ అసోసియేట్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. బట్ సీనియర్ అసోసియేట్స్‌కి సంబంధించి పీజీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కావాలి. సో నేను అసిస్టెంట్ అలాగే సైట్ ఇంజినీర్స్ సంబంధించి నేను ఈ వీడియోలో క్లియర్ కట్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అందుతుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఎంపిక అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయొద్దండి. అలాగే చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇది మినీరత్న కేటగిరీలో రావడం జరుగుతుంది. మనకొచ్చేసి చూసుకున్నట్టయితే సైట్ ఇంజినీర్‌కి సంబంధించి టోటల్ మనకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ సైట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ సంబంధించి 1 వేకెన్సీ, సైట్ ఇంజినీర్ ఆర్కిటెక్ట్ సంబంధించి 1 వేకెన్సీ, అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్‌కి సంబంధించి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్‌గా. ఓకే. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాని తర్వాత మనకు ఎక్స్‌టెండ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైట్ ఇంజినీర్‌కి సంబంధించి సాలరీ చూసుకుంటే 33,750 ఉంటుంది. సైట్ ఇంజినీర్ ఎలక్ట్రిక్ కూడా 37,750. మనకు సైట్ ఇంజినీర్ ఆర్కిటెక్ట్ కూడా 37,750. అసిస్టెంట్‌కి వచ్చేసి 25,000 అయితే సాలరీ ఉంటుంది. సో మనకు డిసిప్లిన్ చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలని చూసుకుంటే సైట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ అలాగే సివిల్ అలాగే ఆర్కిటెక్ట్ చూసుకుంటే బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అయితే మనకు సైట్ ఇంజినీర్ సివిల్‌కి కావాలా? అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న దానికి బ్యాచిలర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కావాలా? అలాగే సైడ్ ఆర్కిటెక్ట్ సంబంధించి బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ అయితే కావాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ వేకెన్సీస్‌కి మాత్రం ఎటువంటి డిగ్రీ అయినా పర్లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ రెగ్యులర్ కోర్స్ అన్నమాట ఎనీ డిసిప్లిన్. అలాగే కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చుండాలి. 50 వర్డ్స్ పర్ మినిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇన్ అడిషన్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఎట్ ద రేట్ 12% షల్ బి బార్న్ బై ద కంపెనీ అన్నమాట. అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలయన్స్ కూడా ఉండడం జరుగుతుంది. 1250 పర్ మంత్. సో ఈ సాలరీతో పాటు మీకొచ్చేసి పీఎఫ్ కూడా వాళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది. 12% చొప్పున. అలాగే మీకు మెడికల్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1250 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th ఏప్రిల్ నాటికైతే వాళ్ళు కట్ ఆఫ్ డేట్ తీసుకోవడం జరుగుతుంది. మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 ఇయర్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో అయితే రిక్రూట్‌మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ప్రతి ఒక్కరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. సో సైట్ ఇంజినీర్ సివిల్‌కి సంబంధించి మీరు డేట్ ఆఫ్ వాక్ ఇన్ చూసుకుంటే 26 జూన్ అయితే మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. ఇంజినీర్ ఎలక్ట్రికల్ అలాగే ఆర్కిటెక్ట్ సంబంధించి 30th జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్‌కి సంబంధించి 3rd జులై అనమాట. సో చాలా టైం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు లొకేషన్ చూసుకుంటే ఎన్‌పీసీసీ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ ప్లాట్ నంబర్ 148 సెక్టర్ 44 గురుగ్రామ్ 12200 హర్యానా అనమాట. సో దీనికి సంబంధించి మీరు వచ్చేసి అడ్రెస్ అనేది క్లియర్‌గా మీరు నోట్ డౌన్ చేసుకొని ఈ పర్టిక్యులర్ డేట్స్ రోజు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్‌కి కండక్టెడ్ ఆన్ 3/07/2025 అండ్ దోస్ హూ క్వాలిఫై ద టైపింగ్ టెస్ట్ షల్ బి అలౌడ్ ఇన్ ద ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే అలో చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎటువంటి కమ్యూనికేషన్ అయినా కూడా మీకు ఈమెయిల్ ద్వారానే చేస్తాము. అలాగే మొబైల్ నంబర్ ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో దానికి చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే ఆల్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ కోర్స్ షుడ్ బి ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసీటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వచ్చేసి వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైమ్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. యాస్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితుంది. అప్లికేషన్ ఫిల్ అప్ చేసి మీ ఫోటో అఫిక్స్ చేసి సంతకం పెట్టి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేసి మీకు వచ్చేసి మెట్రిక్యులేషన్ ఎలా ఉందో అలా రాయాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్, మీ జెండర్, రిలీజియన్ అలాగే మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్
నేషనాలిటీ, మదర్ టంగ్ ఏంటి, అలాగే ఏజ్ ఆన్ 34, 2025 ఎందుకంటే ఏప్రిల్ 30థ్ అయితే వాళ్ళు కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. డొమైసైల్ ఏంటి, ఏ స్టేట్, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో వీటన్నిటిని ఫిలప్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే ఎళ్ళండి. సో ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి అసిస్టెంట్‌కొచ్చేసి అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జూన్ 3 అయితుంది. జులై 3 అయితుంది సారీ. అలాగే 30థ్ జూన్ వచ్చేసి ఎలక్ట్రికల్ అలాగే ఆర్కిటెక్ట్ విభాగం. అలాగే 26 జూన్ వచ్చేసి సైట్ ఇంజినీర్ సివిల్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఇనిషియల్ పీరియడ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. బట్ ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళైతే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి పికప్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.